ఇది ఈరోజు వచ్చిన ఫస్ట్ ప్రోమో గురించి. ఫస్ట్ లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఫస్ట్ కళ్యాణ్ వచ్చాడు. దువ్వాడ మాధురి గారు అక్కడ ఉంటే మాధురి గారితో ఫుడ్ ఇన్ టైం రావట్లేదు అని హౌస్ మేట్స్ అడుగుతున్నారు, దాని గురించి మాట్లాడదాం కూర్చోండి అన్నాడు. అప్పుడు మాధురి గారు కూర్చోపోతే ఊరుకోరా ఏంటి అని అన్నారు. దానికి కళ్యాణ్ టైంకి ఫుడ్ లేట్ అవుతుంది అంటే మాధురి గారు మేము వచ్చి అరగంట అవుతుంది, అప్పుడేం చేశారు, అప్పుడు లేట్ అవ్వదా అని అంటే, దానికి కళ్యాణ్ మీరు ఇలా మాట్లాడితే నేను వేరేలాగా మాట్లాడాల్సి వస్తుంది అన్నాడు. అప్పుడు మాధురి గారు మాట్లాడండి, మేము హాఫ్ అన్ అవర్ కూర్చోకుండా కూడదా, అదే కూర్చున్నా కదా అని అన్నారు. కళ్యాణ్ హాఫ్ అన్ అవర్ కంటే 2 అవర్స్ వెయిటింగ్ చేస్తాము అని అన్నాడు. మధ్యలో దివ్య మీరు ఇక్కడ లేరు, కుకింగ్ టీము ఎవ్వరూ లేరు అని అంది. అప్పుడు మాధురి గారు కుకింగ్ టీంలో నేను ఒక్కదాన్నేనా, నేను ఒక్కదాన్నేనా, ముగ్గురు ఉన్నారు వాళ్ళని అడగండి అని అన్నారు. అప్పుడు దివ్య మీరు మెయిన్ చెఫ్ అని నేను అన్నప్పుడు మీరు వాళ్ళకి చెప్తే వాళ్ళు చేసేస్తారు కదా అని అంది. మార్నింగ్ అలా అయితే మార్నింగ్ లేవగానే అక్కడ పెట్టేసేయండి, మీకు టైంకి వస్తుంది. వేరే అంటే దివ్య మీరు కూర్చోమంటే కూర్చోవాలా అని మీరు అంటే అప్పుడు ఆ మాట కళ్యాణ్ అన్నాడు, అంతేగాని మీరు ఏమీ అనకుండా అయితే అనలేదు కదా అని దివ్య అంటుందన్నమాట. అప్పుడు మాధురి గారు పని లేక నేనేం అనలేదు, నిలబడి వినకుండా నిలబడి వినకూడదా ఏంటి, కూర్చొని వినాలా ఏంటి అని ఆవిడ అందనమాట. కూర్చోండి మేడం. అప్పుడు కళ్యాణ్ ఏమన్నాడంటే నేనేమనలేదు, కూర్చోండి మేడం ఈజ్ రెస్పెక్ట్, కూర్చోమంటే కూడా తప్పేనా అంటే నేను డిస్రెస్పెక్ట్ ఏమో చేశానా అని కళ్యాణ్ అన్నాడు. దానికి కూర్చోమంటే కూర్చోవాలని ఎటకారంగా అంటారు అని గట్టిగా అంటాడు. ఎటకారంగా అన్నారు మీరు కూర్చోమని అని కళ్యాణ్ గట్టిగా అని అన్నాడు అనమాట. అప్పుడు మాధురి గారు కూర్చోమంటే అది ఎటకారమా, ఎక్కడంటే కూర్చోమంటే ఎటకారం అని ఎవరో అసలు ఎక్కడైనా ఉంటుందా అలాగా, కూర్చోమంటేనే ఎటకారంగా అన్నట్టు ఎలా ఉంటుంది అని చెప్పి ఆవిడ గట్టిగానే అంది ఆవిడ కూడా. దానికి మాధురి అంది, అప్పుడు దివ్య నేను గంట నుండి ఇక్కడ కూర్చున్నప్పుడు మీరు లేరు, కానీ మీరు వచ్చినప్పుడు అందరూ వచ్చేయాలని అంటే ఎలాగా. మాధురి గారు హలో హలో అని అన్నారు. అప్పుడు దివ్య హలో ఏంటి, హలో సరిగ్గా మాట్లాడండి అని దివ్య అంది. అప్పుడు మాధురి గారు నేను సరిగానే మాట్లాడుతున్నాను అని అన్నారు. అయితే బీన్స్ కర్రీ గంట సేపటి నుంచి చేస్తున్నారు, ఇప్పటికీ అవ్వలేదు, అయ్యిందా పోనీ అని అంది. అంటే మాధురి గారు అది ఉడకాలి కదా, ఉడకకపోతే నేనేమన్నా కుక్కర్ లోపల కూర్చొని ఏమన్నా వండమంటారా ఏంటి అని దివ్య గారు ఆవిడే చెప్పిందనమాట. తర్వాత దివ్య రూమ్లోకి వెళ్ళింది. అక్కడ భరణి గారు కళ్యాణ్ ఇద్దరు దివ్య ముగ్గురు ఉన్నారనమాట. అప్పుడు దివ్య ఏమందంటే కూర్చోమంటే కూర్చోవాలా ఏంటి అని అంటే ఎలా అని అన్నప్పుడు కూర్చోమంటే కూర్చోవాలా ఏంటి అని దివ్య కూర్చోమంటే కూర్చోవాలా ఏంటి కూర్చోమంటే కూర్చోవాలా ఏంటి
అని ఆమె అలా మాట్లాడుతుందేంటి అని అని దివ్య అన్నప్పుడు భరణి గారు ఏమన్నారంటే, "ఏ, వెయిట్ వెయిట్ అబ్బా, టైం ఇవ్వండి. ఆమె టైం ఇవ్వండి, ఆమెతో పాటు మీరు కూడా అరిస్తే ఎలాగా" అని ఆయన అన్నారనమాట. అది ప్రోమో ఎండ్. ఇక్కడ మనం దీనికి 2 వెర్షన్లు అయితే చెప్పుకోవచ్చు. ఒకటి, ఆమె నన్నే కెప్టెన్ చెప్తేనే వినాలా, బిగ్ బాస్ చెప్తేనే వింటాను అని అక్కడ హాల్లో అందరితో కూర్చున్నప్పుడు అంది కదా. మనం మనం చూసాం కదా అది. అంటే మనం ఏమర్థం చేసుకోవాలంటే ఆ మనస్తత్వం అలా ఉందేమో, ఉం? ఆ మనస్తత్వం అలా ఉందేమో అనుకోవచ్చు కదా. ఆ, రెండోది, ఆమె గేమ్ ఆడుతుందేమో. అబ్బా, ఇప్పుడు రెండోది ఏంటి, ఆమె గేమ్ ఆడుతుందేమో మనం చూడాలి కదా. ఇప్పుడు ఇప్పుడు సంజన గారు ఉన్నారు, దొంగతనాలు, గుడ్డు దొంగతనం అవన్నీ చేసి గొడవ పెట్టారు. గొడవతో కంటెంట్ వచ్చింది, కంటెంట్ క్రియేట్ చేశారు ఆవిడ. ఈవిడ గొడవలతో కంటెంట్ క్రియేట్ చేస్తున్నారేమో. మరి చూడాలి కదా మనం కూడా. ఇక్కడ ఒకటి చెప్తా చూడండి, ఎక్స్పీరియన్స్కి నాన్ ఎక్స్పీరియన్స్కి తేడా. ఇప్పుడు కళ్యాణ్ 22 ఇయర్స్ కుర్రవాడు. అందరికీ ఇప్పుడు ఆమె అనేసరికి ఏమైంది, కుర్రవాడు కాబట్టి ఆమె అనేసరికి ట్రిగర్ అయిపోయాడు. అంటే కోపం ఎవరికైనా వచ్చిద్ది. అంటే ఇప్పుడు సరే మీరు అనొచ్చు, ఇప్పుడు ఆమె అంటే అలాగా కోపం ట్రిగర్ అవ్వకుండా కోపం రాకుండా ఉంటుందా అని మీరు అంటారు. ఓకే, దానికి నేను అగ్రీ. కానీ వైల్డ్ కార్డ్ ద్వారా వాళ్ళు వచ్చిందే నిన్న కదా. అప్పుడు కళ్యాణ్ ఏం చేయాలి? ఇక్కడ అత్తారింటికి దారేది సినిమాలో డైలాగ్ గుర్తుకు తెచ్చుకోవాలి. ఏంటది? మీరు కామెంట్ చేయండి. చేశారా? చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేయరు, కామెంట్ చెయ్యండి. ఓకే, అది నేను చెప్తున్నాను. అదేంటంటే ఎక్కడ నెగ్గాలో కాదు, తెలిసినవాడు గొప్పవాడు కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసినవాడు గొప్పవాడు. అదే కదా డైలాగు, అవునా కదా? అంటే భయ్యా సింపుల్గా ఇప్పుడు ఈ రోజుల్లో ఎలా ఉంది, మనతో గొడవ పడతారు. ఏదో చిన్న గొడవలు, పెద్ద చిన్న చిన్న మాటలకే గొడవలు వస్తాయి. కానీ ఏం చేస్తున్నారు, మనల్ని 100 మాటలు అంటున్నారు. అవతల వాళ్ళు మనల్ని 100 మాటలు అనేవచ్చు, కానీ మనం ఒక మాట అంటే దాన్ని పట్టుకొని మనల్ని పాయింట్అవుట్ చేసి ఇదిగో నువ్వన్నావు అని అంటారు. నిజమా కాదా? ఇప్పుడు చూడండి, ఆమె నువ్వు కూర్చోమంటే కూర్చోవాలా అంది, అది పోయింది.